మనం ఎడ్డి గొర్రెలలాగా ఫస్ట్ రోజు ఏదో పీకి మల్లేసేది ఉంది థియేటర్ దగ్గర అన్నట్టు 2000 టికెట్ ప్రైజెస్ పెట్టి థియేటర్ దగ్గరికి వెళ్తాం. మళ్ళా నా కొడుకులు 200 కోట్లు 150 కోట్లు డిమాండ్ చేయకపోతే ఏం చేస్తాడు మళ్ళా? హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సుల్లువుకు టాపిక్ కాపమ్మింగ్ వీడియోలో గాని వెళ్లిపోయినట్లయితే మన చిరంజీవి తాతయ్య మొన్న రిలీజ్ అయినటువంటి శివశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా కూడా మన వెంకటేష్ తాతయ్య వల్లనే హిట్ అయ్యింది. క్లైమాక్స్ లో ఆ గెస్ట్ రోల్ గా వచ్చినందుకు ఏదో మన చిరంజీవి తాతయ్య సినిమాలో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టే ఉన్నాడు గానీ ఏమంత పెద్ద సీన్లు అయితే ఆయనకి ఏం లేదు. అదే విధంగా రొట్టె యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఆయనది మీరు ఆల్రెడీ థియేటర్ లో చూసుండొచ్చు. అయితే ఇదే మంచి ఛాన్స్ రా, ఇదే మంచి అల్కాగా దొరికిందిరా నాయన అన్నట్టయితే మన చిరంజీవి తాతయ్య ఆయన నెక్స్ట్ తీయబోయేటువంటి దిక్కుమాలినటువంటి సినిమా కోసం అయితే 150 కోట్లు రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడంట ఫ్రెండ్స్. ఇది విన్న తర్వాత అయితే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. 150 కోట్లు ఏంటిరా బాబు, అవి పైసలా రాళ్ళ ఏంటి ఇంతకు అనేటువంటి విధంగా అనిపించింది అన్నమాట. మరి లేకపోతే ఏంది, అవే 150 కోట్లు పెడితే రోడ్ల మీద ఇప్పుడు చెత్త కాగితాలు ఏరుకొని తిరుగుతుంటారు చూడండి చిన్న పిల్లలు. వాళ్ళు కొంతమందిని మీరు చూసే ఉండొచ్చు. అలాంటి 50,000 మంది పేద పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పైసలు కూడా ఒక్క రూపాయి పైసా కూడా ఆశించకుండా ఆ 150 కోట్ల పైసలతోటే మంచిగా వాళ్ళకి ఒక మంచి యూనిఫామ్ కుట్టిపించి మంచిగా ఒక డిజిటల్ కంప్యూటర్ క్లాసులు మంచిగా తయారు చేపించి మంచిగా తెలివిగల పిల్లలు అన్నట్టు వాళ్ళని మార్చొచ్చు. రేపటి జనరేషన్ లో ఇలాంటి వారు ఉన్నారు. 150 కోట్లు ప్రతి సినిమాకి ఒకరు తీసుకుంటున్నారు అని తెలిస్తే వాళ్ళన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ సినిమా హీరోలని ఏమంటలేదు కానీ 150 కోట్లు 200 కోట్లు తీసుకుంటే వాళ్ళని ఏమంటలేరు. కానీ వీళ్ళైనా పెద్దగా అయినాక పెరిగాక మంచిగా తెలివి వచ్చినాక ఇలా ఒక్కొక్కరు 150 కోట్లు సినిమాకి ఒక్క సినిమాకి తీసుకున్నట్టు వాళ్ళనైతే క్వశ్చన్ చేస్తారు కదా, ఎందుకు ఇంత ఆనం తీసుకుంటున్నారు అనేటువంటి విధంగా అయితే క్వశ్చన్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అలాంటి మంచి పనులు చేసేటువంటి దానికి కూడా యూజ్ చేసుకోవడం లేదు ఈ 150 కోట్లు. ఆయనకి అంత ఆనం అవసరమా? 150 కోట్లు ఏంది, ఏం చేస్తాడు ఆ 150 కోట్లు అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట. మనం ఇలాగే సినిమాలు చూస్తూనే ఉండుకుంటా పోతుంటే రూపాయి నాడు 150 కోట్లు తీసుకున్నాడు కాదు 200 కోట్లు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటాడు అనేటువంటిది కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పని మనం చూసుకోవాలి. అంతేకాని ఇలా మనం ఎడ్డి గొర్రెలలాగా వీళ్ళు తీసేటువంటి దిక్కుమాలినటువంటి సినిమాలకు ఇలా సినిమాలు చూసుకుంటా పోతూనే ఉంటే వాళ్ళ రెమ్యునేషన్ పెరగకపోతే ఇంకా ఏం పెరుగుతుంది మీరే నాకు చెప్పండి. మనం హీరోలని మార్చలేం, సినిమా ఇండస్ట్రీని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలన్నమాట. సినిమా టైం పాస్ కోసం చూడాలి కానీ అది జీవితం కోసం కాదు. మనం మారితేనే ఆ రెమ్యునేషన్లు 150 కోట్లు నెంబర్ల సంఖ్య మారుతాయి. అప్పుడు మనం ప్రశ్నిస్తే అప్పుడు రేట్లు తగ్గుతాయి అన్నమాట, ఈ సినిమా థియేటర్ రేట్లు. మరి ఫైనల్ గా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది నాకు డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.